'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అండ్ 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్' లాగా ఈ సీరీస్‌లో మనకి పెద్ద యుద్ధాలేమీ ఉండవు. ఈ సీరీస్‌లో మెయిన్ క్యారెక్టర్ డంక్. ఇతనొక సామాన్యుడు. ఈ సామాన్యుడు ఒక పెద్ద నైట్‌గా ఎలా మారతాడనేదే ఈ సీరీస్. ఇంకా ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 1 కథలోకి ఎళ్ళిపోదాం. తన గురువు సర్ ఎర్లన్ చనిపోవడంతో డంక్ అతన్ని బాధపెడతాడు. తన గురువు దగ్గర ఉన్న గుర్రాలు, ఇంకా పాత కవచాన్ని డంక్ తీసుకుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డంక్ తన గురువు ఒక కత్తిని తీసుకున్నాక తనని తాను నైట్ అని ప్రకటించుకుంటాడు. ఇలా ప్రకటించుకున్న తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి యాష్‌ఫోర్డ్‌లో జరిగే టోర్నమెంట్‌కి బయలుదేరతాడు. దారిలో ఒక సత్రం దగ్గర డంకుకు ఒక బట్టతల అబ్బాయి కనిపిస్తాడు. అతని పేరు ఎగ్. ఎగ్ చాలా తెలివైనవాడు, కాస్త పొగరు కూడా. డంక్ తనను వెంట రావద్దని ఎగ్‌కు వార్నింగ్ ఇస్తాడు. అదే సత్రంలో ఒక తాగుబోతు డంక్‌ని చూసి, "నువ్వు నా కల్లోకొచ్చావు" అని చెబుతూ ఒక బంగారు టార్గేరియన్ నాణాన్ని ఇస్తాడు. డంక్ చివరికి యాష్‌ఫోర్డ్ చేరుకున్నాడు. ఇక్కడే అసలైన కష్టాలనేది డంక్‌కి ఎదురవుతాయి. అక్కడ ఉన్న అధికారులు డంక్‌ని టోర్నమెంట్‌లో చేర్చుకోవడానికి నిరాకరిస్తారు. "నీవు నిజమైన నైట్ అని నిరూపించడానికి సాక్ష్యం ఏదని" డంక్‌ని అడుగుతారు. డంక్ ఇంతకుముందు తన గురువు దగ్గర సేవకుడిలా చేసేవాడు. తన గురువు తనని నైట్ చేశాడని అధికారులు చెప్పారు. కానీ అధికారులు నిరాకరించారు. ఎందుకంటే డంక్‌ని నైట్‌గా చేసేటప్పుడు ఎవరు చూడలేదు. సాక్ష్యాలెవరూ లేరు. డంక్‌ని వేరే ఎవరైనా నైట్‌ని సాక్ష్యంగా తెచ్చుకోమన్నారు. అలా సాక్ష్యం తెస్తేనే తనని టోర్నమెంట్‌లో అనుమతిస్తారని అధికారులు చెప్పారు. ఇంక అక్కడి నుంచి నిరాశతో డంక్ బయటకు వచ్చాడు. బయటికి వచ్చి తన గురువుతో పాటు పనిచేసిన నైట్స్‌ని వెతకడానికి బయలుదేరాడు. డంక్ అక్కడ ఉన్న టోర్నమెంట్‌లో ఉన్న పెద్ద పెద్ద ప్రభువుల దగ్గరికి వెళ్ళాడు. ఎంతమంది ప్రభువుల దగ్గరికి వెళ్ళినా గానీ డంక్‌కి నిరాశ ఎదురవుతుంది. అలా నిరాశతో ఏం చేయాలో తెలియక అక్కడున్న కళావేదిక దగ్గరికి డంక్ వెళ్ళాడు. అక్కడ టెన్సెలై అనే డార్నిష్ కళాకారిణిని చూసి ఇష్టపడతాడు. ఆమె తన తోలుబొమ్మల ఆటలతో డ్రాగన్స్‌ని చూపిస్తుంది. అదే టోర్నమెంట్‌కి వచ్చిన లయనెల్ బెరాథియన్‌ని కలుస్తాడు డంక్. వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఏర్పడుతుంది. ఎపిసోడ్ చివరిలో డంక్ తన గుడారానికి వచ్చేసరికి ఎగ్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఈ చిన్న పిల్లాడు ఎగ్ డంక్ రాకముందే తనకు ఆహారాన్ని రెడీ చేసి పెడతాడు. ఇంక తన గుర్రాలను కూడా క్లీన్ చేసి పెడతాడు. ఎగ్ చేసినవన్నీ చూసి డంక్ చాలా ముచ్చట పడతాడు. ఎగ్‌ని తన సేవకుల్లో ఉంచుకుంటానికి ఆమోదిస్తాడు. ఎగ్ అది విని చాలా సంతోషపడతాడు. ఎగ్ చెప్తాడు తనకు కూడా భవిష్యత్తులో చాలా పెద్ద నైట్ అవ్వాలని కోరికగా ఉందని. దానికోసం డంక్‌ని సహాయం కోరతాడు. దానికి బదులుగా డంక్‌కి సేవకుడిలా ఉంటానని ఎగ్ మాటిస్తాడు. డంక్ ఇతర నైటుల్లాగా పెద్ద పేరేమీ లేదు. దానికోసం డంక్ తన పేరుని సర్ డంకన్ ద టాల్‌గా మార్చుకుంటాడు. నిరాశతో డంక్ సేదతీరతాడు. ఆకాశంలో ఒక తోకచుక్క కనిపిస్తుంది. ఆ తోకచుక్క తమకు అదృష్టాన్ని తెస్తుందని ఎగ్ నమ్ముతాడు. అక్కడితో ఒక గొప్ప సాహసయాత్రకి పునాది ఏర్పడుతుంది. ఎగ్ కేవలం ఒక సాధారణమైన అబ్బాయి కాదు. అతని వెనుక ఉన్న అసలు నిజమేంటి? డంక్ తనను తాను ఒక నైట్‌గా నిరూపించుకోగలడా లేదా? అనేది మనం వచ్చే ఎపిసోడ్‌లో చూసుకుందాం. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో ఎక్స్‌ప్లనేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఉంటుంది. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.